హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవరు కూడా చెప్పలేరు. కర్రీ ప్రెగ్నెంట్ లేడీస్‌కి, కిడ్స్‌కి ఎవ్వరైనా తినొచ్చు. చాలా బావుంటుంది. పాలకూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటవి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్‌లోకి అయితే చాలా బాగుంటుంది. పాలకూర తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావు. అలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ మా బాబు కోసం చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఒక పచ్చిమిర్చి వేయాలి. వెల్లుల్లి 4 రెబ్బలు వేయాలి. దంచుకొని వేయాలి. తర్వాత పసుపు వేయాలి. ఈ మంచిగా కడిగిన పాలకూర కూడా వేయాలి. ఇందులో తగినంత సాల్ట్, కొంచెమే సాల్ట్ ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే కొంచెం వేసినా కూడా బాగా అవుతుంది ఇందులో. అంతే, ఇక మూత పెట్టాలి. ఆ వాటర్ అనేవి మొత్తం ఇనికిపోయే వరకి మనం మధ్యలో ఒక్కొక్కసారి తీస్తూ కలుపుతూ మూత పెట్టాలి. లాస్ట్‌లో తీసేసి ఒక 2 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టి అలా కలపాలి. పాలకూరలో బాగా వాటర్ ఉంటవి కదా! అందుకే టైం పడుతుంది. ఇలా వీడియోలో చూపెట్టినట్టుగా అలా కావాలి. ఇంకా ఫ్రై కావాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. చూడండి, ఆయిల్ అనేది పైన కనిపిస్తుంది కదా! అలా అయ్యే వరకు ఉంచాలి. అంతే, లాస్ట్‌కి స్టవ్ ఆఫ్ చేయాలి.